ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా చంద్రిక, ఆ ప్రసాదం ప్లేట్ మర్చిపోయాను, తీసుకురమ్మా. సరే అమ్మా. చంద్రిక, చంద్రిక. అమ్మా చంద్రిక, వస్తున్నానమ్మా. నీకోసం ఎవరొచ్చారో చూడు. హే శృతి, హాయ్. హాయ్, రా 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 రా. అమ్మా, తినెవరో కాదమ్మా, సురేష్ మావయ్య కూతురు. అవునా అమ్మా? నేను గుర్తే పట్టలేదు. మిమ్మల్ని ఒకసారి నేను ఫంక్షన్ లో చూశాను రాజ్యమత్తయ్య. ఎప్పుడో చూశాను కదా, అందుకనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. సర్లే, ఇప్పుడు తెలిసిందిగా. మీ నాన్న వచ్చాడమ్మా? లేదత్తయ్య, ఫారెన్ లో కదా ఉంటారు ఆయన. ఎక్కడో చూశానే. ఇది ఆ రోజు గెటప్ లో వచ్చింది కదా. నమస్తే రాజారావు మావయ్య, బాగున్నారా? మచ్చలేని మనిషిని నేనెందుకు బాగోను? ఈయనేంటి బాగున్నానని ఒక్క ముక్క చెప్పకుండా మచ్చల దాకా వెళ్తున్నాడంటే, నాకంటే ఈయనకి మాయని మచ్చలు చాలా ఉన్నట్టే. అమ్మా శృతి, మా అబ్బాయి అశ్విన్ నీకు బావవుతాడు. హాయ్ అశ్విన్ గారు, మీరు రాజ్యం అత్తయ్య గారి అబ్బాయి అని నాకు తెలీదు. కానీ మీ గురించి నాకు చాలా తెలుసులే. ఏం తెలుసురా నీకు? వామ్మో, నా పరువేం తీయడు కదా. చెప్పరా, నాలా మంచి మనిషా శృతి? ఆ, అవును అవును మావయ్య గారు. అత్తయ్య, మీ కోడల్ని నాకు చూపించరా? అదుగు శృతి వస్తుంది. అప్పర్ణ, శృతి, ఇది ఇక్కడుందేంటి? అమ్మా అపర్ణ, శృతి అని మా దూరపు చుట్టమమ్మా. రాజ్యమత్తయ్య, మీ కోడలు తినేనా? చెప్తుంటే అర్థం కాదా మీకు? నేను తాళి కట్టిన భార్య తనే. తినేనా? చెప్పాగా శృతి, తమ్ముడికి నిన్న పెళ్ళయింది తనతోనే. చెప్పేస్తుందా? ఏది జరగకూడదనుకున్నాను అదే జరుగుతుందా? దుర్గమ్మ, నువ్వే కాపాడాలమ్మా. ఏంటి శృతి, మా కోడల వంకే చూస్తున్నావు? తను నీకు ముందే తెలుసా ఏంటి? కలెక్టర్ గారి చెల్లెలు గారి కదా మావయ్య. అవునమ్మా. రాజ్యమత్తయ్య, మీకు అది. హాయ్ సుశీల, బాగున్నావా? బాగున్నా రాజ్యం, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అమ్మా, కొద్దిగా చెంబులో నీళ్ళు తీసుకురామ్మా. చంద్రిక, ఎలా అయితేనే కొడుకు పెళ్లి చేసేశావు. ఏదో అలా జరిగిపోయింది లేవే. అంటే అటుపోయి సోది పెట్టిందే. అశ్విన్ గారు, ఏంటండి ఇందాక నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు? దానికి నా గతం అంతా తెలుసండి. ఇదంత మంచిది కాదు. మీ వాళ్ళకి చెప్పాలని చూస్తుంది. ఇది నాకు తెలీదు. ఒకవేళ చెప్పిందో అయిపోతాం. అదే టెన్షన్గా ఉంది. ఏదో ఒకటి చేయండి. చెప్దామంటే అందుబాటులో ఒక్కరూ లేరు కదా. ఏంటి శృతి ఆలోచిస్తున్నాం? అసలు చెప్పాల్సిన వాడే ఉన్నాడు కదా, వీడికి చెప్దాం. శృతి ఏంటి? అది మీకు విషయం చెప్పాలి, కొంచెం పక్కకొస్తారా? పక్కకు తీసుకొచ్చావంటే ఏదో పెద్ద సీక్రెటే.
అలా చెప్పిందో లేదో 1000 వాళ్ళ పేలిన సౌండ్స్ లా ఆవిడ చంపల మీద టపా 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 పేలే. ఆఖరికి ఎలా కొట్టిందో కూడా నాకు తెలీదు. నాన్నైతే ఎగిరెగిరి తన్నాడు. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది. ఉందో పోయిందో తెలీదు. చెప్తే అలా కొట్టాలా అశ్విన్? మరి వాళ్ళకి తెలిసింది వాళ్ళకే చెప్తే కొట్రా? నీ టైం బాగుంది, నువ్వు నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది. అదే అమ్మకి చెప్పుంటే సురేష్ మావయ్య కూతురని కూడా చూడదు. అంబులెన్స్ రాకముందే నీ ప్రాణాలు. అమ్మో, అదే మరి. జాగ్రత్త, నోరు జారకు. అసలు చెప్పి కావాలని అసలు నేనెందుకు కొట్టించుకుంటాను? నేను చెప్పను. వెళ్ళు. ఇన్ని తెలిసి కుటుంబం అంతా ఎలా ఒప్పుకున్నారు? ఏం మాయ చేసిందబ్బా, అర్థమే కావడం లేదు. చూశారు కాపర్ణ, ఇంకా చెప్పదు. థ్యాంక్స్ అండి, ఒక టెన్షన్ తప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.